రాజశేఖర రెడ్డి గారి పట్ల యూత్లో ఒక రకమైనటువంటి కల్ట్. రాయలసీమలో అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన నాయకుడు. కోస్టల్ ఆంధ్రాలో ఆయనకే ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది, ఎవరికి ఉండేది కాదు. సరే, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ మినహాయిస్తే రాజశేఖర రెడ్డి గారికి కోస్టల్ ఆంధ్రాలో ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది. యంగ్స్టర్స్ అందరూ చాలా బాగా ఫాలో అవుతుండేవాళ్ళు. ఆయన వచ్చిన చోటకల్లా బాగా క్రౌడ్ పుల్లర్ రాజశేఖర రెడ్డి గారు. సో రాజశేఖర రెడ్డి గారితో పరిచయం అయితే మోహన్ రంగా గారితో కూడా బాగా అనుబంధం, సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే మోహన్ రంగా గారిని రాజశేఖర రెడ్డి గారు జలగం వెంగళరావు గారికి వ్యతిరేకంగా కూడా ప్రోత్సహించాడు. జలగం వెంగళరావు గారు మోహన్ రంగా నొక్కేయడానికి ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి గారు భుజం కాశారని ఆ రోజున చెప్పుకునేవాళ్ళు. మాకు పెద్దగా అంటే వెంగళరావు గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు 83 నాటికి. అప్పుడు మోహన్ రంగా గారికి టికెట్ రాలా, 83 ఎలక్షన్స్లో రాలేదు, అప్పుడు ఇవ్వలేదు కూడా. నేను అనుకోవటం తర్వాత 85లో వచ్చింది ఆయనకి టికెట్. ఇప్పుడు అది నాకు కరెక్ట్గా నాకు అంత అవగాహన లేదు, కానీ మోహన్ రంగా గారికి వ్యతిరేకంగా వెంగళరావు గారు ఉండేవారని, ఒకనొక సందర్భంలో మోహన్ రంగా గారిని సస్పెండ్ చేశారని, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయనకి అండగా ఉన్నారని అనుకునేవాళ్ళు. ఆయనకి సభ్యత్వం కూడా ఇవ్వలేదులేండి. మీ జిల్లా ఇప్పుడు ఆయన కోన ప్రభాకర్ రావు గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోహన్ రంగా గారికి సభ్యత్వం కూడా ఇవ్వాలి. సో సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి దీంట్లో రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా అవటం, తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు బాగా సన్నిహితంగా ఉండేవారు అనేది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అందువల్ల కూడా మోహన్ రంగా గారి ఫాలోయర్స్ అందరూ కూడా ఆటోమేటిక్గా రాజశేఖర రెడ్డి గారి ఫాలోయర్స్గా ఉంటుంది. కానీ విచిత్రం, మరి మీ జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ గారు యాంటీ గ్రూప్లో ఉన్నారు, అంటే రాజశేఖర రెడ్డి గారికి యాంటీ గ్రూప్. అంటే కన్నా లక్ష్మీనారాయణ గారికి ఆ రోజున టికెట్ రావడానికి రాయపేట సాంబశివరావు గారు కారణం కాదు. ఆ రోజు టికెట్ రావడానికి ఆయనకి బహుశా నాకు తెలిసినంత వరకు కేఎస్ రావు గారు, శివశంకర్ గారు ఆయనకి బాగా ప్రోత్సహించారు, ఆయన టికెట్ వచ్చింది. సరే, అది ఒకటి ఆస్పెక్ట్, అది తీసింది. అది మీరు ఎలా సన్నిహితం అయ్యారు ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారికి? నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత, అప్పటి వరకు నాకు పరిచయం లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారితో పరిచయం కావాలి, ఈజీ అయిపోయింది నాకు రాజశేఖర రెడ్డి గారిని కలుసుకోవటం. మీరు ఎమ్మెల్యే అయిపోయారు, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఈజీగా కలుసుకోవటం. అప్పుడు చెన్నారెడ్డి గారికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు వర్క్ చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి మేము 1-2 సార్లు వెళ్ళాము. నర్సిరెడ్డి గారిని చనిపోయాడు, ఈజ్ నో మోర్, ఆయన నేను కలిసి వెళ్ళాం. వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏమన్నారంటే జనార్దన్ రెడ్డికి సపోర్ట్ చేయమన్నారు. సరే, ఇక ఎవరికి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇక అంత సీక్రెట్గా జరిగింది. అప్పుడు అబ్జర్వర్స్ వచ్చారు, ఏదో మాట్లాడారు, చివరికి చెన్నారెడ్డి గారిని చేశారు. చెన్నారెడ్డి గారికి ఒక డిసిడెంట్ యాక్టివిటీ రన్ అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితం అయ్యాం మేము కూడా డిసిడెంట్స్ అయ్యాం. చెన్నారెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో వెంగళరావు గారు, శివశంకర్ గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఫైట్ చేశారు. నేదురుమల్లి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వెంగళరావు గారు, శివశంకర్ గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఏ గ్రూప్ తో కూడా రాజశేఖర రెడ్డి గారు పడేది కదా అప్పట్లో. అట్లా కదా, ఈ ముగ్గురు కలిసి నాకు ప్రధానంగా నాకు బాగా గుర్తు ఏంటంటే, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెంగళరావు గారు, శివశంకర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ముగ్గురు కలిసి ఈ చెన్నారెడ్డి గారికి వ్యతిరేకంగా డిసిడెంట్ యాక్టివిటీ చేశారు. ఈ జనార్దన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు కూడా. వీళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారి ఇంటికాడ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి 90 మంది చిల్డ్రన్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికే మరి చెన్నారెడ్డి గారు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ డిసిడెంట్ యాక్టివిటీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి పదే వెళ్ళడం, ఆయన కలవడం, ఆయనతో సన్నిహితత్వం ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి గారు అయ్యాడు. జనార్దన్ రెడ్డి గారికి కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేశారు. వెంకటరావు గారు జనార్దన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. జనార్దన్ రెడ్డి గారు సీఎంగా అయ్యారు. మళ్ళా జనార్దన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారి పక్షాన ఉన్నాం. అప్పటి నుంచి చివరి వరకు ఇక రాజశేఖర రెడ్డి గారి ఫాలోయర్గానే. మర్రి చెన్నారెడ్డి గారు పాత తరపు నాయకుడు, రాజీవ్ గాంధీ గారు కొత్త తరపు నాయకులు. అసలు ఎవరు చెప్పినా నేను వినను, ఈ రాష్ట్రాన్ని నేనే పరిపాలిస్తున్నాను, నేను ముఖ్యమంత్రి అనే ధోరణితో ఉండేవారు చెన్నారెడ్డి గారు. కానీ అధిష్టానం వర్గం అలా సహించేది కాదు. అంటే మనం పెట్టిన ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉండకూడదనేది కాంగ్రెస్కి ఎప్పటి నుంచో ఉన్నటువంటి లక్షణం. అక్కడ వచ్చినటువంటి ఘర్షణ తప్ప వీళ్ళందరూ డిసిడెంట్ యాక్టివిటీ చేస్తే దిగిపోయారని నేను అనుకోను.